పరిస్థితి. సో దీని మీద చర్చిద్దాం. మనతోటి ఈ చర్చలో ఎనలిస్ట్ విక్రమ్ పూలా గారు, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు, అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనతోటి లైవ్లో ఉన్నారు. విక్రమ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక ఎమ్మెల్యే కాదు, మారుతున్న రాజకీయ సమీకరణాలకు ఒక లిట్మస్ టెస్ట్ అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈరోజు ఈ ఎన్నిక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నిజంగానే మనం చూసినట్టు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకి దగ్గరగా ఉండబోతున్నాయా? అసలు వాస్తవ రూపం ఎలా ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంది? మిత్రులకి, మీకు ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో అంటే ఇక ఫ్యూ అవర్స్లోనే ఎవరి భవితవ్యం ఏంటి అనేటువంటిది తేలబోతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇప్పుడు మనం గెస్సింగ్ వర్క్కి ఇంకా దానికి స్కోప్ ఏం లేదు, ఎవరు గెలుస్తారు ఏంటనేది. కాకపోతే మీరన్నట్లుగా దీని ఫలితాలు యొక్క రిపర్కషన్స్ ఏ విధంగా ఉంటాయి రాజకీయాల్లో రాబోయే భవిష్యత్తులో రెండు ప్రధాన పార్టీల మీద అనేటువంటిది ఒక చర్చ. అంటే ఇన్ కేసు కాంగ్రెస్ గెలిస్తే ఎస్ మీరు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటారు, మేము రెఫరెండం అన్నాం కాబట్టి మేము గెలిచాము కాబట్టి ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారు, మా పథకాలకి అందరూ కూడా. హలో, వినపడుతుందండి? యా, మాట్లాడు సార్, మాట్లాడు. యా అనేటువంటిది వాళ్ళు ఒక నెరేటివ్ ఉంటుంది. ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఏం చేస్తాయంటే రెండు డిఫరెంట్ నెరేటివ్స్ దగ్గర పెట్టుకుంటాయి. ఒకటి గెలిస్తే ఒక నెరేటివ్ తీసుకెళ్తుంది ప్రజల్లోకి, ఓడిపోతే ఇంకొక నెరేటివ్ తీసుకెళ్తుంది. అది సహజం, అది కూడా రాజకీయాల్లో సహజం. కాకపోతే ప్రజలు ఎంతవరకు వాటిని స్వీకరిస్తారనేటువంటిది ఉంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక ఉప ఎన్నికని ఈ స్థాయిలో ప్రధాన పార్టీలు తీసుకెళ్ళటం ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసినంత వరకు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ఉప ఎన్నికలో ఆయన చాలా డివిజన్స్లో ప్రచారం చేశారు, రోడ్ షోలు కూడా చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసినట్టు నాకైతే గుర్తులేదు. ఉంటే కనుక చెప్పాలి. అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేటువంటిది దానికి మనం గమనించవచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పాలిటిక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో ఒక సీటు పోయినా కూడా వాళ్ళకేమి పెద్ద ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలో మనందరికీ తెలుసు గ్రూపులు ఉంటాయి, అవి బయటకు కనిపించకపోవచ్చు కానీ అంతర్గతంగా చాలా అక్కడ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కనుక ఇన్ కేసు కనుక ఓడిపోతే తిరిగి గ్రూపులు విజృంభించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఎటువంటి డోకా లేదని మనకు అనిపిస్తున్నప్పటికీ బట్ కాంగ్రెస్లో ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఉప ఎన్నికను తీసుకున్నారు. ఆయన ఈ ఉప ఎన్నికనే సంగతి మర్చిపోయి ఒక మామూలు ఎలక్షన్స్ లాగా ఆయన వెళ్ళి ప్రచారం చేశారు. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది తిరిగి. ఎందుకంటే పార్టీల శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపాలి ఈ గెలుపు కనుక వస్తే. ఎందుకంటే బీఆర్ఎస్ అయిపోయింది, ఇక వాళ్ళు ఫామ్ హౌస్కి ఆయన పరిమితం అయ్యాడు కేసీఆర్, మళ్ళీ ఇక రాడు ఆయన, ఇక పూర్తిగా శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలగాల్సిందే అనేటువంటిది ఒక వాదన ఏదైతే చేస్తున్నారో అది బీఆర్ఎస్కి అది ఒక సవాల్ లాంటిది. అందువల్ల బీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. ప్రతి వ్యూహాలు మనందరం చూసాము. తర్వాత డబ్బులు పంచారు, ఎవరు పంచారు ఏంటనేది పక్కన పెడితే మొత్తానికైతే ఒక పీక్ అయితే ఒక ఉప ఎన్నిక ఇటీవల కాలంలో మనం ఎక్కడ చూడాలి. గతంలో కొన్ని ఉప ఎన్నికలు జరిగినా కూడా ఈ స్థాయిలో, ఎందుకంటే ఇది సిటీకి సంబంధించింది కాబట్టి ప్రతి వాళ్ళు ర్యాంక్ అండ్ ఫైల్ అందరినీ కూడా నేతలందరినీ దించారు. ఒక జాతీయ స్థాయి నేతలు మాత్రం రాలేదు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మంత్రులందరూ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు గారి దగ్గర నుంచి కేటీఆర్, మిగతా మాజీ మంత్రులు అందరూ కూడా చేసి దీన్ని చాలా ఉత్కంఠభరితంగా మార్చినటువంటి పరిస్థితి ఆ రెండు పార్టీల మీద ఉంది. అంటే ఇక్కడ ఒకటి విక్రమ్ గారు, ఇక్కడ ఒకటేంటంటే మీరు ఇందాక చెప్పారు ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఒక ముఖ్యమంత్రిగా వచ్చి రోడ్ షోలో పాల్గొన్నాడు. సో జాతీయ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు కాబట్టి ఇది కూడా ఒక సాగుగా చూపించే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా చేశారంటున్నారు. మరి కేసీఆర్ గారు వాస్తవంగా ఆయన బయటకు వస్తారు, ఆయన వచ్చి ఆ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా భావించిన పరిస్థితి. కానీ ఆయన లేకుండానే, ఆయన ప్రచారం జరగకుండానే, ఆయన ప్రజల్లోకి రాకుండానే ఎన్నిక పూర్తయిపోయింది, కౌంటింగ్ కూడా వచ్చేసాం. సో దీన్ని ఎలా తీసుకొచ్చి అంటారు? ఇది
ఒక లోపంగానే భావించాలి. ఏ రాజకీయ పార్టీకైనా ఏ స్థాయిలోనైనా అధినాయకుడు అనేటువంటి ఆయన ప్రజలకు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. గెలుపోవటం పక్కన పెట్టాలి. గెలుపు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి చెందుతారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రజల్లోకి రావాలి. ఈ ఉప ఎన్నికలో ప్రచారం చేసి ఉండాల్సింది. అయినా చేయకుండా కేవలం పూర్తిగా కేటీఆర్ గారి మీద వదిలేయటం కూడా కరెక్ట్ కాదు. అంటే ఇది ఒక్క ఉప ఎన్నికకి సంబంధించేదే కాదు, మిగతా అంశాల మీద కూడా ఆయన అసెంబ్లీకి హాజరు కావటం లేదు. అదేవిధంగా ప్రధానమైనటువంటి ఆ పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. సరే, ఆరోగ్యరీత్యా కొద్ది రోజులు పర్వాలేదు, కానీ కనీసం 1 or 2 టైమ్స్ అయినా కనీసం ఆయన వచ్చి చేస్తే ఆ శ్రేణులకు చాలా ఊపు ఉత్సాహం ఉండేది. ఎందుకంటే మనందరికీ తెలుసు కేసీఆర్ గారు మాట్లాడేటువంటి విధానం కావచ్చు, ఆయన ఒక రౌట్ చేసే విధానం కావచ్చు, శ్రేణులను కానీ ప్రజలను కానీ అది పూర్తిగా మిస్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. సరే, దాన్ని మరి వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారనేది పక్కన పెడితే, ఏదైనప్పటికీ కేటీఆర్ గారి భవిష్యత్తు లీడర్ కావచ్చు, కానీ కేసీఆర్ గారికి ఇంకా ప్రజల్లో ఆ రకమైనటువంటి అభిమానం ఉన్నది. ఆయన రావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అది కనుక వస్తే పెద్ద ప్లస్ అయి ఉండేది ఆ పార్టీకి. మరి రీజన్స్ వాళ్ళే చెప్పాలి. ఇటువంటి పరిస్థితి జనరల్ గా మనకి ఏ రాజకీయ పార్టీకి కూడా జరగదు ఇంత సుదీర్ఘకాలం. ఇంకా వచ్చే నెలలోనే మీకు 2 ఏళ్ళు పూర్తవుతున్నది. 2 ఏళ్ళ సందర్భంగా ఆయన చాలా తక్కువ సమయంలోనే ఆయన బయటకు వచ్చారు. సరే, అది ఆరోగ్య రీత్యా అయినప్పటికీ కూడా ఆయన కలుస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ పార్టీ నేతలతో. ఈ ఉప ఎన్నిక ముందు కూడా అభ్యర్థి ఎంపిక కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు, ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అందరితో కనుక మీటింగ్ పెట్టారు. కాబట్టి కొంతవరకు ప్రజల్లో తిరిగేటువంటి అవకాశం ఉన్నది ఆయనకి. మరి ఎందుకు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మనకి తెలియదు, కానీ బట్ ఆయన రాకపోవటం అనేది పెద్ద లోటుగానే మనం చూడాలి. థ్యాంక్ యూ. గౌతమ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా చూస్తే మనం గత ఎన్నికల్లో ఇప్పుడు ఇది మీకు ఒక సిట్టింగ్ స్థానం అది. సో ఇక్కడ ఏంటంటే గోపీనాథ్ గారి సానుభూతి, తర్వాత వచ్చేసి ఆయనకు సంబంధించినటువంటి ఒక చరిష్మా, ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి సానుభూతి, ఇవన్నీ కూడా మీ పార్టీకి చాలా ప్లస్ అవుతాయని చెప్పేసి భావించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎన్నికల సమయంలో ఏదో జరిగింది, ఓటింగ్ పూర్తయ్యేటటువంటి సందర్భంలో ప్రలోభాలకి గురి చేశారు, అలాగే దొంగోట్లు వేయించారు, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారనేసి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పడం, నైతికమైనటువంటి పదాలను వాడడం మీ అభ్యర్థి. సో ఏంటి అసలు ఇదేమన్నా ఎన్నికల ఫలితాల మీద చూపించే అవకాశం ఉందా? ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు ట్రెండ్స్? సార్, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు మన ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం అండి. సార్, ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే విక్రమ్ గారికి ముందుగా ధన్యవాదాలు.